ప్రైజ్ ది లార్డ్. అందరికీ హ్యాపీ న్యూ ఇయర్. ఈ కొత్త సంవత్సరాన మీకు ఒక సలహా ఇవ్వాలని ఆశపడుతూ ఉన్నాను. 2 పేపర్లు తీసుకుందాం. ఒక పేపర్లో మంచి లక్షణాలన్నీ రాసుకుందాం, రెండో పేపర్లో చెడు లక్షణాలన్నీ రాసుకుందాం. మంచి లక్షణాలు రాసిన పేపర్ని తీసుకొని ఈ లక్షణాలు నాలో ఉన్నాయా లేవా అని ఒకసారి పరిశీలించుకుందాం. చెడు లక్షణాలన్నీ రాసుకొని ఈ లక్షణాలు నాలో ఉన్నాయా లేవా అని ఒకసారి పరిశీలించేసుకుందాం. మంచి లక్షణాల దగ్గరకు వస్తే ఈ లక్షణాలు నాలో ఉన్నాయా లేవా అని మనం పరిశీలించినప్పుడు మనకు తెలిసిపోతుంది మనం ఏ లక్షణాలు కలిగి ఉన్నాము, ఏవి లేవు అని. అప్పుడు దేవునికి ప్రార్థన చేద్దాం. ప్రభువా, ఈ సంవత్సరం నుంచి నేను మంచిగా జీవించాలి, నీతిగా జీవించాలి, యథార్థంగా జీవించాలి, మంచి పనులు చేయాలి, మీరు మెచ్చినట్లుగా దేవుడు మెచ్చిన పరిశుద్ధ జీవితాన్ని నేను జీవించాలి అని ఆ మంచి లక్షణాల కోసం ప్రార్థన చేద్దాం. చెడు లక్షణాల దగ్గరకు వచ్చినప్పుడు ఈ సంవత్సరం నుంచి నేను బూతు మాటలు మాట్లాడకూడదు, ఈ సంవత్సరం నుంచి నేను చెడ్డ మాటలు మాట్లాడకూడదు, ఈ సంవత్సరం నుంచి నేను చెడ్డ అలవాట్లు కలిగి ఉండకూడదు అని చెడు లక్షణాల గురించి ఆలోచించేద్దాం, ప్రార్థన చేద్దాం. నేను చెప్పాలనుకుంటున్న మాట ఏంటంటే, మంచి లక్షణాలు చెడ్డ లక్షణాలు మనం రాసినప్పుడు మనకు తెలిసిపోతుంది మనం ఎక్కడ ఈ చెడ్డ లక్షణం కలిగి ఉన్నాం, ఎక్కడ ఈ మంచి లక్షణం కలిగి ఉన్నామని. వాటి కోసం ప్రార్థన చేద్దాం. గమనించాలి, మంచిగా జీవించకపోయినా పర్లేదు కానీ చెడుగా జీవించొద్దండి. ఎందుకంటే చెడుగా జీవించే వరకు రేపటి దినాన దేవుడిచ్చే శిక్ష బహుఘోరంగా ఉంటుంది. కాబట్టి ఈ సంవత్సరం నుంచి ఒక మార్పు మనకు రావాలి. ఈ సంవత్సరం నుంచి మన జీవితం మారిపోవాలి. ఈ సంవత్సరం నుంచి మన జీవితం మంచిదిగా మారిపోవాలి. మన జీవితం ఎలా ఉన్నది?